హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఇక మిగిలింది 3 మ్యాచ్లే. తొలి సెమీస్ కాసేపట్లో జరగబోతోంది. ఈడెన్ గార్డెన్స్లో ఫైనల్లో తొలి బెర్త్ కోసం న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా జట్లు తలపడబోతున్నాయి. ఇక టోర్నీలో పడుతూ లేస్తూ ఆడుతున్న కివీస్ ఓటమనిదే లేకుండా సెమీ చేరిన సఫారీలను ఏ మేరకు అడ్డుకుంటుందన్నది ఆసక్తికరం. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 2 టీములది దాదాపు ఒకే రకమైన పరిస్థితి. ఇరు జట్లు ఒక్కోసారి ఫైనల్ వరకు చేరగలిగిన టైటిల్ గెలుచుకోలేక రన్నరప్గానే సంతృప్తి చెందారు. ఇక లీగ్ దశలో అద్భుతంగా ఆడుతున్న ప్రత్యర్థి జట్లకు సవాలు విసురుతున్న అసలు సమయంలో మాత్రం న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా టీంలు ఎప్పుడు చూసినా చేతులు ఎత్తేస్తుంటాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ఫైనల్ చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ సిద్ధమయ్యాయి. అయితే ప్రపంచ కప్లో న్యూజిలాండ్తో తలపడ్డ 5 సార్లు నెగ్గిన రికార్డు ఉండటం కూడా దక్షిణాఫ్రికాకు కలిసి వచ్చేది. ఇదే అంశంపై మనం మాట్లాడదాం. ఎందుకంటే ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్తో పాటు తమకు ఎదురైన ప్రత్యర్థినలా ఓడించిన దక్షిణాఫ్రికా అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. సెమీస్లో సఫారీ జట్టునే ఫేవరెట్గా బరిలోకి దిగుతుందనలో సందేహం లేదు. అయితే ఆ జట్టు అద్భుతమైన ఫామ్లో ఉంది, అప్రతిహత విజయాలతో సాగుతుంది. గ్రూప్ దశలోనూ సూపర్ 8లోనూ సౌత్ ఆఫ్రికా జట్టు ఓడిపోలేదు. ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో పోటీకి సిద్ధమైంది. గ్రూప్ దశలో న్యూజిలాండ్పై గెలవడం సౌత్ ఆఫ్రికాను మానసికంగా పైచేయిలో నిలుపుతోంది. ఇక న్యూజిలాండ్ జట్టు విషయానికి వస్తే కివీస్ కూడా మంచి లైనప్పే ఉంది. సఫారీ జట్టు దుర్భేదంగా కనిపిస్తున్నప్పటికీ న్యూజిలాండ్ను తక్కువ అంచనా వేయాలి. మరి ఈడెన్ గార్డెన్స్లో పైచేయి ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరం. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని క్రీడా నిపుణులు కూడా చెప్తున్నారు. మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ మై డియర్ బ్రదర్ సుధీర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ? నమస్తే శ్రీనివాస్ గారు, చాలా సంతోషం ఈరోజు మీరు ఉండడం, మా అదృష్టం అండి. సార్ ఏంటి ఎవరు ఫైనల్కు ఎవరు ఇంటికి? నేను అన్నది కరెక్టేనా? ఎందుకంటే ఇద్దరు ఫైనల్ దాకా వెళ్తారు కానీ పాపం ఆ కప్పు అందుకోలేకపోతున్నారు సార్ చాలాసార్లు. ఏంటి వీళ్ళకి? రియల్ గా చెప్పాలంటే 2 టీమ్స్ కూడా మన అందరికీ తెలుసు శ్రీనివాస్ గారు, మీరు చెప్పినట్టుగా యునో దే సకమ్ టు ప్రెషర్. రియల్ గా అటువంటి టీమ్స్ యాక్చువల్ గా మీరు వాళ్ళు 50-50 ఓవర్ వరల్డ్ కప్ చూసుకున్నా, 2020 చూసుకున్నా కానీ సెమీఫైనల్ వరకు వస్తారు, ఫైనల్ వరకు వస్తారు. అండ్ అక్కడ అన్ఫార్చునేట్లీ యూనో ఓటమిలు తప్ప వీళ్ళకు. సో ఇప్పుడు ఈ 2 టీమ్స్ నుంచి ఒక టీం అయితే ఫైనల్ లోకి వస్తుంది, ఐదర్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్, దాంట్లో డౌట్ లేదు. అండ్ దే షుడ్ బి వెరీ హ్యాపీ అబౌట్ దట్ యాక్చువల్లీ. అండ్ లాస్ట్ టైం ఆఫ్ కోర్స్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ వరకు వచ్చినటువంటి టీమే. అండ్ మరొకసారి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఛాన్స్ ఉంది. మీరు చెప్పినట్టుగా యూనో దే హావ్ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ రన్ ఇన్ దిస్ టోర్నమెంట్ సినిమా. దే హావ్ నాట్ స్ట్రగుల్డ్ ఎట్ ఆల్ యాక్చువల్లీ. చాలా అద్భుతంగా విజయాలు సాధిస్తూ వచ్చారు. అండ్ వాళ్ళకు రియల్ గా చెప్పాలంటే నల్లేరు పైన నడకలాగానే కొనసాగింది ఇప్పటివరకు జర్నీ ఇది, ఇక వాళ్ళ జర్నీ. అండ్ వేరేజ్ న్యూజిలాండ్ కొంచెం స్ట్రగుల్ అయ్యారు, సూపర్ 8 లో స్ట్రగుల్ అయ్యారు, లీగ్ మ్యాచెస్ లో స్ట్రగుల్ అయ్యారు. బట్ అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నారు. కొంతమంది అయితే రియల్ గా చెప్పాలంటే ముఖ్యంగా మ్యాచ్ విన్నర్, సింగిల్ హ్యాండెడ్ తోటి మ్యాచ్ గెలిపించేటటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఫామ్ లో ఉండడం వాళ్ళకు కూడా ప్లస్ పాయింట్. సో టూ టీమ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి ఆన్ పేపర్. బౌలింగ్ లైనప్ లో ఈక్వల్ స్ట్రెంత్ ఉంది. కొంచెం మేబీ సౌత్ ఆఫ్రికాకు ఎక్కువగా కొంచెం మీరు యూనో మెరుగైనటువంటి టీం అనొచ్చు. బికాస్ దేవ్ గాట్ రబడా, దేవ్ గాట్ యాసన్, దేవ్ గాట్ ఎంగిడి. సో అటువంటి అటాక్ న్యూజిలాండ్ కి ఇప్పుడు లేకపోవచ్చు. ఒక ఫర్గసన్ పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎందుకంటే హెన్రీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చాడు. అండ్ యూనో అతనికి ఒక చైల్డ్ జన్మించడం అనేది, అది నేను అనుకుంటాను ఈ రోజు ఆడినట్లయితే మరి లక్ అవుతుందా చూడాలి. మహారాజ్ మహారాజ్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ బౌలర్ అండి, డౌటే లేదు. ఎందుకంటే బట్ మీరు శాంట్నర్ తో కంపేర్ చేయలేరు. ఇటు న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ తోటి మహారాజ్ కంపేర్ చేయలేరు. మీరు అన్నట్టుగా ఇఫ్ ద బాల్ ఈస్ టర్నింగ్ డెఫినెట్లీ ఈ చాలా డేంజరస్ గా మారుతాడు. ఎందుకంటే అతనికి కూడా ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ శాంట్నర్ కు కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలా కాకుండా శ్రీనివాస్, ఈ 2 టీమ్స్ కూడా రీసెంట్ గా ఇండియాలో ఆడినటువంటి టీమ్స్. సౌత్ ఆఫ్రికా ఇండియాలో టెస్ట్ మ్యాచెస్ లో అలవాటు పడ్డారు. అండ్ దట్టు మరొక అడ్వాంటేజ్ ఏంటంటే సౌత్ ఆఫ్రికాకు శ్రీనివాస్ జీ, వాళ్ళు అన్ని మ్యాచెస్ కూడా ఇండియాలోనే ఆడారు. ఎక్కువ అహ్మదాబాద్ లో ఆడారు, చెన్నైలో ఆడారు. అండ్ న్యూజిలాండ్ పాపం కొంచెం శ్రీలంక వెళ్లాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఆ గ్రూప్ లో ఆడారు కనుక సూపర్ 8 లో. శ్రీలంక వెళ్లాల్సి వచ్చింది, శ్రీలంక నుంచి మళ్ళీ వచ్చారు, కొంచెం ట్రావెలింగ్ ఎక్కువ అయిపోయింది. బట్ నేనేమనుకుంటానంటే న్యూజిలాండ్ ఓపెనర్స్ ఇద్దరు, సీఫర్ట్ అండ్ అలన్, ఒక మంచి స్టార్ట్ వాళ్ళకి అందించినట్లయితే ఐ థింక్ యూనో వాళ్ళని ఆపడం కూడా చాలా కష్టం. ఎట్లనైతే మార్క్రమ్ అండ్ క్వింటన్ డికాక్ ఫామ్ లో ఉన్నారు. క్వింటన్ డికాక్ అంత పెద్ద ఫామ్ లో ఏం లేడు. ఇంకో క్వింటన్ డికాక్ నుంచి నేనేమనుకుంటానంటే శ్రీనివాజీ ఒక బిగినింగ్స్ డ్యూ గా ఉంది. ఈజ్ స్ట్రగ్లింగ్ బిట్, అంతే. బిగినింగ్స్ ఆడే సమయంలోనే అవుట్ కావడం చూస్తున్నాం. బట్ మార్క్రమ్ ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. ప్రతి మ్యాచ్ లో రన్స్ స్కోర్ చేస్తున్నాడు. అండ్ వాళ్ళకు
మిల్లర్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ మిడిల్ ఆర్డర్ లో లెఫ్ట్ హ్యాండెడ్ ఫామ్ లో ఉండడం కూడా అడ్వాంటేజ్. అండ్ దట్టు కోల్కతాలో అతనికి అద్భుతమైనటువంటి రికార్డు ఉంది. Yes. సో వాళ్ళకు Eden Gardens, బ్యాటింగ్ sir. లైనప్ చాలా డీప్ గా ఉంది. యాసన్ వరకు మీకు డీప్ గా ఉంది. అండ్ స్టబ్స్ ను లోవర్ ఆర్డర్ గా ఆడిస్తున్నారు. ఇంగ్లాండ్ ఎలా అయితే జాక్సన్ ఆడిస్తున్నారు అలా ఆడిస్తున్నారు. అండ్ న్యూజిలాండ్ కూడా అటువంటి లైనప్ ఉంది. కానీ ఆ కొంచెం ఏదైనా మీరు తరాజులు ఇట్లా అటు ఇటు తూకినట్లయితే కొంచెం సౌత్ ఆఫ్రికాకు ఎడ్జ్ ఎక్కువగా కనబడుతుంది శ్రీనివాజీ. ఎస్ సార్, మనం ఈ T20 ప్రపంచ కప్లో ఇద్దరి మధ్య కూడా చూస్తే సార్, రికార్డ్స్ పరంగా చూస్తుంటే మీరు చెప్తున్నట్టుగా దక్షిణాఫ్రికా అన్ని మ్యాచ్లో గెలిచింది న్యూజిలాండ్ పైన, వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్లో. దట్స్ ఆల్ పాస్ట్ యాక్చువల్లీ. బట్ యా అది కొంచెం సైకాలజికల్ గా అడ్వాంటేజ్ గా ఉంటది, మీరు అన్నట్టుగా డౌటే లేదు. సార్ బట్ టూ టీమ్స్ కూడా సెమీఫైనల్ ఫైనల్ వచ్చి సగం కావడం చాలా సార్లు చూస్తుంటాం. అండ్ అది కూడా జరుగుతూ వచ్చింది ఇద్దరి మధ్యలో. అండ్ సౌత్ ఆఫ్రికా ముఖ్యంగా ఏంటంటే ఆల్ డిపార్ట్మెంట్స్ లో స్ట్రాంగ్ గా కనబడుతున్నారు. న్యూజిలాండ్ కు కొంచెం ఇక్కడ మీకు గ్రే ఏరియాస్ ఉన్నాయి న్యూజిలాండ్, ఎందుకంటే ఆ స్ట్రగుల్ అనేది కనబడింది. న్యూజిలాండ్ కు అంత కంఫర్టబుల్ విక్టరీస్ ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో ప్రతిసారి మీకు దొరకలేదు అసలు యాక్చువల్గా. బట్ సౌత్ ఆఫ్రికా చేజ్ చేసా గానీ సెట్ చేసా గానీ వాళ్ళు అద్భుతంగా ఆడుతున్నారు. అండ్ దట్టు డీప్ గా, అంటే ఇప్పుడు ఇంతకుముందు స్టబ్స్ మిల్లర్ లాంటి వాళ్ళు లోవర్ ఆర్డర్ లో అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉండడం అనేది కూడా ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. యా మీరు చెప్పినట్టుగా ఆన్ పేపర్ స్ట్రాంగ్ గా ఉన్నా కానీ టూ టీమ్స్ మీ రికార్డ్ పరంగా కొంచెం సౌత్ ఆఫ్రికాకి అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు T20 వరల్డ్ కప్స్ లోనైతే 2007 నుంచి కూడా న్యూజిలాండ్ ఎక్కువగా ఓడిస్తూ వచ్చారు. ఆ అడ్వాంటేజ్ కూడా కొంచెం వర్కౌట్ అవుతుంది. కానీ టూ టీమ్స్ ఇప్పటి వరకు కప్పు గెలవనటువంటి టీమ్స్, ఎస్ సార్, టూ టీమ్స్ ఒక టీం ఫైనల్లోకి వచ్చి ఓడిపోయినటువంటి టీమ్స్ కనుక ఐ థింక్ ఈ సంవత్సరం నేను అనుకుంటాను ఈ టూ టీమ్స్ లోనే ఏదో టీం కి ఒక కప్పు వస్తా అన్నటువంటి నాకు డౌట్ కూడా కలుగుతుంది. అఫ్ కోర్స్ ఫైనల్ లో ఇండియా వస్తుంది ఎలా అయినా, మనం ఆ నమ్మకంతో ఉన్నాం. సార్ నెక్స్ట్ మన మ్యాచ్ ఉంది సార్, ఇండియా ఇంగ్లాండ్ మధ్య. మనం రావాలని కోరుకోవాలి కదా ఈ రెండింటి మధ్య. అంటే మీరు మళ్ళీ కప్పు ఇక్కడ డిక్లేర్ అంటే చేసేస్తున్నారు. నేనేమనుకుంటున్నానంటే ఈ టూ టీమ్స్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు కొంచెం కప్పు గెలిచే ఛాన్సెస్ ఉండవు. అండ్ వాళ్ళు గెలిచాగానే ఐల్ బి హ్యాపీ శ్రీనివాస్ గారు, ఎందుకంటే Yes, sir. ఒక కొత్త టీం ఛాంపియన్ కావడాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. ఇండియా గెలవాలన్నటువంటి మనకు కోరిక ఉన్నా గానీ, అంబిషన్ ఉన్నా గానీ, మనం అంత కాన్ఫిడెంట్ గా ఉన్నా గానీ, ఒకవేళ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ కప్పు గెలిస్తే కూడా నేను అనుకుంటాను అభిమానులు అంత డిసప్పాయింట్ కూడా కారు. అభిమానులకు కూడా రియల్ గా చెప్పాలంటే వాళ్ళు పాపం కూర్చున్నట్టు ఫీల్ అవుతారు హ్యాపీగా. అవుతారు. ఎందుకంటే ఒక అండ్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా రియల్ గా మళ్ళీ క్రికెట్ లోకి వచ్చిందంటే దే షుడ్ థ్యాంక్ ఇండియన్స్ అండి. రియల్ గా చెప్పాలంటే వాళ్ళు కొన్ని మీ మధ్యలో చేసినటువంటి కమెంట్స్ ఎవరిని డిసప్పాయింటింగ్ కమెంట్స్ చేశారు కానీ, బట్ సౌత్ ఆఫ్రికన్స్ మళ్ళీ క్రికెట్ లోకి వచ్చారు. అపార్టైడ్ పాలసీ తర్వాత 90s లో వాళ్ళ జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది, రెజ్యూమ్ అయింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కొనసాగుతుంది. అంటే దే షుడ్ బి గ్రేట్ఫుల్ టు ఇండియన్స్ యాక్చువల్లీ. ఐ థింక్ ఎందుకంటే ఇండియన్సే ఐసీసీకి లెటర్ రాసి సౌత్ ఆఫ్రికా లాంటి టీంను అసలు యాక్చువల్ గా అంత దూరం ఉంచకూడదని చెప్పి కోరడం ఇండియానే జరిగింది. ఇప్పుడు చూడండి ఈ పాకిస్తాన్ క్యాప్టెన్స్ కూడా అసలు యాక్చువల్ గా ఇమ్రాన్ ఖాన్ విషయంలో జోక్యం తీసుకోలేదు. బట్ సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కు లెటర్ రాశారు ఇమ్రాన్ ఖాన్ ఉన్నటువంటి. ఇండియన్స్ కి ఆ కైండ్నెస్ ఉంది అండి అసలు యాక్చువల్గా. అంటే అందుకే నేను ఎందుకంటున్నానంటే ఒకవేళ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ కప్పు గెలిచా కానీ ఇండియన్ ఫ్యాన్స్ కూడా నేను అనుకుంటాను అంత డిసప్పాయింట్ కారు. ఇండియా ఫైనల్లోకి రావడం మనం చూస్తాం, కప్పు గెలిస్తే అద్భుతం, అందులో డౌటే లేదు. కానీ బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ అవుతాయి. కానీ ఒకవేళ ఏదైనా జరిగి ఫైనల్లో ఒక సౌత్ ఆఫ్రికాను న్యూజిలాండ్ గెలిస్తే కూడా ఇండియన్స్ ఫ్యాన్స్ నేను అనుకుంటాను అంత డిసప్పాయింట్ కారు. బికాస్ దే నో దట్ వీళ్ళు కూడా డిజర్వింగ్ టీమ్స్ అనేటువంటి ఒక భావన అందరికీ ఉంది. ఆ కైండ్నెస్ మనకు ఉంది మొదటి నుంచి కూడా. సార్ హూ ఇస్ ద ఫేవరెట్ ప్లేయర్ సార్ మీకు సౌత్ ఆఫ్రికాలో ఈరోజు మీరేమనుకుంటున్నారు? నేనేమనుకుంటానంటే రబాడా? క్వింటన్ డికాక్ నుంచి శ్రీనివాస్ జీ ఒక బిగినింగ్స్ డ్యూ గా ఉంది. ఇప్పటి వరకు అతను ఒక బిగినింగ్స్ ఆడలేదు. ఈస్ గివింగ్ గుడ్ స్టార్ట్ యాక్చువల్లీ. మార్క్రమ్ అయితే అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ ఈ టూ ప్లేయర్స్ లో నాకేమనిపిస్తుంది అంటే ఒక ప్లేయర్ 15-16 ఓవర్స్ వరకు ఉన్నట్లయితే దట్ కెన్ బి గుడ్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. రికల్టన్ వాళ్ళకి అద్భుతంగా ఆడుతున్నాడు. తర్వాత బ్రెవిస్ చక్కగా ఫామ్ లో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికన్ టీమ్ లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవ్రీబడి ఈస్ చిప్పింగ్ ఇన్ యాక్చువల్లీ. న్యూజిలాండ్ లో కన్సిస్టెన్సీ లేదు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఫైట్ చేస్తారు సార్ ఎండింగ్ వరకు, లాస్ట్ బంతి వరకు. మీకు మహారాజ్ కూడా ఈ కెన్ హిట్ సమ్ సిక్సెస్ యాక్చువల్లీ, Yes, అటువంటి sir. ఎబిలిటీ Yes, sir. ఉన్నటువంటి అదే ప్లేయర్. చెప్తున్నా. యాసన్ వరకు రియల్ గా చెప్పాలంటే 7th డౌన్ వరకు వాళ్ళకు టెర్రిఫిక్ లైనప్ ఉంది, అద్భుతమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ఉంది. అండ్ స్టప్
తిరుగులేని ఫామ్తో అజేయంగా దక్షిణాఫ్రికా తుది 4లో చోటు సంపాదిస్తే కివీస్ కష్టంగా ముందంజ వేసింది. అయితే సఫారీ జట్టు దుర్భేదంగా కనిపిస్తున్నప్పటికీ న్యూజిలాండ్ కూడా తక్కువ అంచనా వేయలేం. ఈడెన్ గార్డెన్స్లో పైచేయి ఎవరిదనేసి మరి కాసేపట్లో తేలనుంది. సుధీర్ సార్, ఓకే, హలో. పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుందని భావిస్తున్నారు. భారీ స్కోర్లు నమోదు కావచ్చు అనుకుంటున్నారు. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంటే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ మ్యాచ్కు వర్షం ముప్పు ఉన్నా కూడా ఆ ప్రాబ్లం ఉండదు. లేదని చెప్తున్నారు. ఇప్పటికైతే పిచ్ రిపోర్ట్ ప్రకారం చూస్తుంటే సెమీఫైనల్కు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోతే ఆగిపోయిన దగ్గర నుంచే తర్వాతి ఆట కొనసాగుతుంది. రెండో రోజు కూడా ఆట రద్దు అయితే సూపర్ 8 దశను మెరుగ్గా ముగించిన జట్టు ముందంజ వేస్తుంది. సూపర్ 8 గ్రూప్లో దక్షిణాఫ్రికా 6 పాయింట్తో అగ్రస్థానంలో ఉండగా 3 పాయింట్తో గ్రూప్ 2 నుంచి కివీస్ ముందంజలో ఉంది. సార్, ఏంటి ఈరోజు పిచ్ వాతావరణం ఏ విధంగా ఉంటుంది? ఈడెన్ గార్డెన్స్ ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉంది సార్? శ్రీనివాస్ జీ, మొన్ననే చూసాం ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ కూడా చాలా రసవత్తరంగానే కొనసాగింది. చెప్పాలంటే ఇండియా ఆఫ్ కోర్స్ చివరికి ఒక ఫెంటాస్టిక్ విక్టరీ సాధించారు. అండ్ అక్కడ చిన్న ఏరియాస్ ఉంటాయి, డైమెన్షన్స్. అండ్ అవుట్ ఫీల్డ్ అద్భుతమైనటువంటి ఫాస్ట్ గా ఉండేటటువంటి గ్రౌండ్ అసలు యాక్చువల్ గా మీకు 30 యార్డ్ సర్కిల్ దాటింది అంటే దూసుకొని వెళ్ళిపోతుంది బౌండరీ లైన్ కు. సో అటువంటి బ్యాటింగ్ ఫేవరబుల్ ఉన్నటువంటి గ్రౌండ్ లో ఇప్పుడు 2 టీమ్స్ తలబడుతున్నాయి. 2 టీమ్స్ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్. అన్ని 2 టీమ్స్ లో కూడా బిగ్ హిట్టర్స్ ఉన్నారు. సౌత్ ఆఫ్రికాలో, న్యూజిలాండ్ లో కూడా ఇంపార్టెంట్ థింగ్, మనం ఇంతకు ముందు ఎట్లానైతే మనం క్వింటన్ డికాక్ విషయం మాట్లాడుకున్నామో, రచిన్ రవీంద్ర ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రచిన్ రవీంద్ర కూడా ఈ టోర్నమెంట్ లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. అంటే కన్సిస్టెన్సీ లేదు. ఫిలిప్స్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు, అలెన్ చాలా చక్కగా ఆడుతున్నాడు, సీఫర్డ్ పర్వాలేదు. కానీ రచిన్ రవీంద్ర టాప్ ఆర్డర్లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. వాళ్ళకు కూడా అఫ్కోర్స్ మిచెల్ వరకు అద్భుతమైనటువంటి లైనప్ ఉంది, డౌట్ లేదు. మిచెల్ ఆడతాడు, తర్వాత శాంట్నర్ హిమ్సెల్ఫ్ కెప్టెన్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ఆల్రౌండర్. కానీ మొన్నట్లాగానే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక బిగ్ స్కోరింగ్ మ్యాచ్ చూసే ఛాన్సే ఈ రోజు కూడా కనబడుతుంది. ఎందుకంటే బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. అండ్ దట్టు చాలా మంది ఐపీఎల్ లో ఆడి కూడా ఇక్కడ స్కోర్స్ చేసిన వాళ్ళే కదా. మనం ఇంతకుముందు మిల్లర్ విషయం మాట్లాడుకున్నాం కదా శ్రీనివాస్. 250 రన్స్ వరకు ఇక్కడ స్కోర్ చేశాడు. అతనికి అద్భుతమైనటువంటి రికార్డు ఉంది కోల్కతా. ఈ లవ్స్ టు ప్లే. అండ్ అట్లాగే కొంతమంది ప్లేయర్స్, అలెన్ లాంటి వాళ్ళు ఇప్పుడు వరల్డ్ కప్ అయిన తర్వాత కూడా కోల్కతా నైట్ రైడర్స్ కి ఆడబోతున్నారు. క్వింటన్ డికాక్ తోటి అలెన్ ఆడాల్సిందే. ఒక కంట్రీ నుంచి ఇద్దరు, ఒక కంట్రీ నుంచి ఇద్దరు, బట్ ఇద్దరు కలిసి కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్స్ గా కూడా బరిలోకి దిగబోతున్నారు. ఐపీఎల్ సార్, మనం అనుకుంటే ఐపీఎల్ చాలా కలిసి వచ్చింది సార్ వీళ్ళకి, ఫ్రెండ్షిప్ గా కానీ, కెరీర్ పరంగా కానీ. అండ్ పిచ్ కూడా ఇక్కడ పిచ్ వాళ్ళకి అనుకూలించడానికి సార్ మెయిన్ ప్రతి ఒక్కరు కూడా విదేశీ ప్లేయర్లంతా అలవాటు పడిపోయారు మన పిచ్చెస్కి. సుధీర్ సార్, మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ ఉంది. T20 ప్రపంచ కప్లో తొలి ఫైనలిస్ట్ ఏ జట్టు ఇంకొన్ని గంటల్లో తేలిపోయింది. మరి కాసేపట్లో జరిగిన సెమీస్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడున్నాయి. 2 జట్లు తొలి T20 ప్రపంచ కప్ ట్రోఫీ కోసం ఆరాటపడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మెయిన్గా హోరాహోరీగా మధ్య, అంటే వీళ్ళ 2 టీంల మధ్య హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. కానీ ఎక్కువ రిజల్ట్ చూస్తుంటే ప్రపంచ కప్లో, T20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్తో తలపడ్డ 5 సార్లు నెగ్గిన రికార్డు దక్షిణాఫ్రికా ఉండటం కలిసి వస్తోంది. ఒక విధంగా వాళ్ళకి ఇది కలిసి వచ్చే అవకాశం. న్యూజిలాండ్ కూడా దానికి తగ్గట్టుగా ఈసారి ఆ రికార్డును తిరగరాయాలని చూస్తున్నారు. శాంట్నర్ దానికి తగ్గట్టుగా అతను కూడా రెడీ అవుతున్నాడు. కివీస్లో మిచెల్ అండ్ శాంట్నర్ వైపే అందరూ దృష్టి ఉంది. అటు సౌత్ ఆఫ్రికాలో బ్రెవిస్, మార్క్రమ్, రబడా అండ్ కేశవ్ మహారాజ్ బౌలింగ్లో ప్రతి ఒక్కరు కూడా ఎంగ్డీ, బోస్, ఒకరు కదా యాన్సన్ కూడా మనం చూసాం. లాస్ట్ టైం మనం చూసాం అతని బౌలింగ్ ఐపీఎల్లో ఏ విధంగా ఉండేదో. సో వీళ్ళంతా కూడా బౌలర్ల పరంగా చూసినా, బ్యాటింగ్ పరంగా చూసినా దక్షిణాఫ్రికా కూడా మంచి టఫ్ ఫైట్ ఇచ్చేది ఉంటుంది న్యూజిలాండ్కి. సార్ చెప్పండి సార్. యాక్చువల్లీ మీరు ఇంతకుముందు ఐపీఎల్ అన్నారు. ఐపీఎల్ లో ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా శ్రీనివాస్ జీ వీళ్ళందరికీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే చాలా మ్యాచెస్ ఆడారు ఇక్కడ. కోల్కతాకి ఆడినటువంటి ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఫర్గసన్ ఈ ప్లేడ్ ఫర్ కోల్కతా నైట్ రైడర్స్. సో అతనికి ఆ ఎక్స్పీరియన్స్ కూడా వర్కౌట్ కావచ్చు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి టీమ్ లో కూడా కొంతమంది సౌత్ ఆఫ్రికా నుంచి, కొంతమంది న్యూజిలాండ్ నుండి, నెక్స్ట్ ఇప్పుడు రాబోయే ఐపీఎల్ లో కూడా ఆడబోతున్నారు. మనం ఇంతకుముందు అలెన్ విషయం మాట్లాడుకున్నాం, క్వింటన్ డికాక్ విషయం మాట్లాడుకున్నాం. సో అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ బౌలింగ్ లో అఫ్ కోర్స్ ఒకవేళ హెన్రీ ఆడతాడా, లేకుంటే హెన్రీ ప్లేస్ లో డఫిన్ ఆడిస్తారా, లేకుంటే జామియన్సన్ తీసుకుంటారా, వెయిట్ అండ్ సీ. ఎందుకంటే
ఒకవేళ హెన్రీ ఆడినట్లయితే ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ ఫర్ దెమ్, ఎందుకంటే హెన్రీ యొక్క ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది న్యూజిలాండ్ కు, ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్ మ్యాచ్ కనుక. ఐ థింక్ హెన్రీ ఒకవేళ ఆడినట్లయితే దట్ విల్ బి ఎ బిగ్ ప్లస్ ఫర్ న్యూజిలాండ్. శ్రీనివాజీ సార్ ఒకసారి మనం ఫైనల్ జట్టు చూడొచ్చు సార్, టీం చూడొచ్చు. దక్షిణాఫ్రికా డికాక్ అండ్ రికెల్టన్, మార్క్రమ్ కెప్టెన్ మనకు తెలిసింది సార్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, యాన్సన్ అండ్ బోష్, కేశవ్ మహారాజ్, రబాడా, ఎంగిడి సార్. దక్షిణాఫ్రికా జట్ సార్, ఇది ఫైనల్ టీంని ఆల్రెడీ అనౌన్స్ చేశారు సార్. న్యూజిలాండ్ వేస్తే బికాస్ 3 ప్లేయర్స్ మళ్ళీ బ్యాక్ వచ్చారు. రబడాకు లాస్ట్ మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చారు, లాస్ట్ లీగ్ సూపర్ లీగ్ మ్యాచ్. అట్లాగే వాళ్ళు నోకియాని తీసుకొచ్చారు, నోకియాను మళ్ళీ పక్కకు పెట్టి రబడాని తీసుకొచ్చారు. యాసన్ అఫ్ కోర్స్ ఉండాల్సిందే, యాసన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ అవార్డ్స్ ఉన్నాయి. ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా పవర్ ప్లే లో బౌలింగ్ చేస్తున్నాడు, తర్వాత డెత్ ఓవర్స్ లో చక్కటి బౌలింగ్ చేస్తున్నాడు, అండ్ ఈస్ ఎ గుడ్ బ్యాటర్ ఆల్సో. వి నో దట్. యాన్సన్ నేను దగ్గర నుంచి కూడా చూసాను సార్, మనమంతా హైదరాబాద్ సన్ రైజ్ హైదరాబాద్ కి బౌల్ చేశాడు అప్పుడు. నో డౌట్, సన్ రైజర్స్ హైదరాబాద్ కు చాలా సంవత్సరాలు ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అఫ్ కోర్స్ డిఫరెంట్ ఫ్రాంచైజెస్ ఆడుతూ ఉంటారు వీళ్ళు. అండ్ అట్లాగే ఎంగిడి చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు శ్రీనివాజీ. ఎంగిడి అయితే రియల్ గా చెప్పాలంటే పవర్ ప్లే నో కాకుండా డెత్ ఓవర్స్ లో బ్రహ్మాండంగా యార్కర్స్ వేస్తున్నాడు. అండ్ అతడు వేసేటటువంటి ఆ ఫుల్ లెంత్ డెలివరీస్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఎవరికి కూడా అర్థం కావటం లేదు. సో అటువంటి ఒక టెక్నిక్ అతడు డెవలప్ చేసుకున్నాడు, అది చాలా వర్కౌట్ అవుతుంది. రైట్, డికాక్ అండ్ రికెల్టన్, మార్క్రమ్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, యాన్సన్, బోష్, కేశవ్ మహారాజ్, రబాడా, ఎంగిడి దక్షిణాఫ్రికా ఫైనల్ టీమ్గా ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఇక న్యూజిలాండ్ కూడా అలిన్ స్టీఫర్, రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, చాప్మెన్, మిచెల్, శాంట్నర్ కెప్టెన్, నీషమ్, డఫీ, ఫెర్గుసన్, ఇషోతి, వీళ్ళు కూడా మంచి టీము. కొంత మార్పులు కనిపిస్తున్నాయి రెండు టీమ్స్లోనూ, కొంత మార్పు కనిపిస్తుంది. ఈడెన్ గార్డెన్స్కి అనుకూలంగా, ఆ పిచ్కి అనుకూలంగా ఎవరెవరు అంటే, ఇంతకుముందు వీళ్ళందరిలో కూడా మన దగ్గర ఐపీఎల్ మ్యాచ్లో ఆడిన యాన్సన్ కానీ, రబాడా, ఎంగిడి ఇటు కానీ, శాంటన్ ఆల్సో, వీళ్ళందరూ కూడా ఐపీఎల్ మ్యాచ్లు ఆడారు. వీళ్ళందరికీ దాదాపు ఇండియాలోని ప్రతి ఒక్క అంటే వీళ్ళని ఈడెన్ గార్డెన్స్ కానీ, ఇటు హైదరాబాద్ చూసుకున్నా, అటు విశాఖపట్నం చూసుకున్నా, చెన్నై స్టేడియం చూసుకున్నా, కర్ణాటక బెంగళూరు స్టేడియం చూసినా, ప్రతి ఒక్కరికి ఏంటి ఈ పిచ్లు అలవాటు పడిపోయినాయి. బౌలింగ్ పిచ్చా లేకపోతే బ్యాటింగ్ పిచ్ అంటే వీళ్ళకి ముందే తెలుసు, ఒక అనుభవం ముందు నుంచే ఉంది. కాబట్టి వీళ్ళకి ఈడెన్ గార్డెన్స్ మీద కూడా కొంతవరకు ఇటు దక్షిణాఫ్రికాలో ఉన్న ప్లేయర్స్కి టచ్ ఉంది, అట్లు కివీస్ న్యూజిలాండ్ ప్లేయర్లకు కూడా ఆడిన అనుభవం ఉంది. కాబట్టి ఈరోజు టఫ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు ఇద్దరు కూడా. ఒకవేళ ఏ విధంగా ఉంటుందనేసి అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇద్దరు కూడా ఇప్పుడు సుధీర్ సార్ చెప్పినా కూడా ఇద్దరిలో ఎవరొకరు కప్పు కొట్టినా కూడా చాలా ఆనందపడతామంటూ సుధీర్ సార్ చెప్తున్నారు. సార్ వాట్ అబౌట్ న్యూజిలాండ్ జట్ సార్, ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో ఎవరు దుమ్ము లేపే అవకాశం ఉంది ఈరోజు? శ్రీనివాజీ మీరు చెప్పినట్టుగా న్యూజిలాండ్ కూడా చాలా స్ట్రాంగ్ టీం, డౌట్ లేదు. వాళ్ళకు కూడా డీప్ సౌత్ ఆఫ్రికా లాగా బ్యాటింగ్ లైనప్ ఉంది. బట్ టాప్ ఆర్డర్ లో అలెన్ అండ్ స్టీఫర్ట్ ఇద్దరిలో ఎవరైనా ఒక బిగినింగ్స్ ఆడినట్లయితే, బికాస్ వాళ్ళు అద్భుతమైనటువంటి స్టార్ట్స్ ఇస్తున్నారు టీమ్ కు. అండ్ ఆ తర్వాత వికెట్ పడ్డప్పుడు రచిన్ రవీంద్ర కొంచెం నిలదొక్కోలేకపోతున్నాడు స్టాండ్ బై. అంటే దాన్ని ఒక బిగినింగ్స్ డ్యూ ఉంది, ఎందుకంటే వి ఆల్ నో 2023 వరల్డ్ కప్ ఇక్కడ జరిగినప్పుడు ఎటువంటి ఇన్నింగ్స్ ఆడాడు అసలు. యాక్చువల్ గా సెంచరీలో మోత మోగించాడు రచిన్ రవీంద్ర, అండ్ వికెట్లు తీస్తున్నాడు. ఈజ్ ఎ టెరిఫిక్ ఫీల్డర్, కానీ కొంచెం బ్యాటింగ్ లో అతని నుంచి ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అటువంటి పర్ఫార్మెన్స్ ప్రతి మ్యాచ్ లో కనబరచడం లేదు. ఫిలిప్స్ చాలా చక్కగా ఆడుతున్నాడు, చాప్మెన్ చాలా చక్కగా ఆడుతున్నాడు. వాళ్ళకు ఒకవేళ ఈ రోజు నిషామ్ ఆడించినట్లయితే వాళ్ళకి ఆల్రౌండ్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది, డౌట్. ఎందుకంటే మేబీ ఇక్కడ స్పిన్నర్ కంటే పేసర్ ఆడించే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. సో వాళ్ళ బ్యాటింగ్ లైన్ స్ట్రాంగ్ గానే ఉంది, కానీ అందరు కన్సిస్టెన్సీ కనబరచడం లేదు కొంచెం. అంటే సౌత్ ఆఫ్రికాకు ఉన్నటువంటి స్ట్రెంత్ వాళ్ళకు కూడా ఉంది. అండ్ మిచెల్ కూడా వి ఆల్ నో దట్ లోవర్ ఆర్డర్ లో అద్భుతంగా ఆడుతుంటాడు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ స్టార్ట్ అలెన్ అండ్ స్టీఫర్ట్ గివ్ దెమ్ శ్రీనివాజీ. ఎందుకంటే ఇద్దరులో ఎవరైనా 15-16 ఓవర్స్ వరకు ఆడి ఒక బిగినింగ్స్ ఆడినట్లయితే న్యూజిలాండ్ కెన్ డిఫీట్ సౌత్ ఆఫ్రికా. 20 ఓవర్స్ వాళ్ళు అనుకున్న స్కోర్ వస్తుంది సార్, రన్ రేట్ కూడా పెరగచ్చు మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూసాం కదా, మన ఇండియన్ టీమ్ లో కూడా అభిషేక్ శర్మ అవుట్ అయినప్పుడు సంజు సామ్సన్ చివరి వరకు ఆడాడు. సో అట్లా చివరి వరకు ఆడేటటువంటి బ్యాటర్ టాప్ ఆర్డర్ లో ఎవరైనా ఉండాలి. ఆ ఎబిలిటీ ఉంది వాళ్ళకు. రచిన్ ఆడగలుగుతాడు, సీఫర్ట్ ఆడగలుగుతాడు, అలెన్ ఆడగలుగుతాడు, అండ్ అట్లాగే సౌత్ ఆఫ్రికాలో కూడా మాక్రమ్ ఆడగలుగుతాడు, డికాక్ ఆడతాడు. బట్ డికాక్ కూడా తొందరగా అవుట్ అయిపోతాడు. సో న్యూజిలాండ్ 3 టాప్ ఆర్డర్స్ లో ఎవరైనా 17-18 ఓవర్స్ వరకు ఆడి చేజ్ చేస్తున్నప్పుడు లేకుండా సెట్ చేసినప్పుడు ఉన్నట్లయితే ఐ థింక్ యూనో it will be a big plus point for them actually. మంచి టార్గెట్ ఇవ్వచ్చు సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా. Absolutely, because it's a good batting wicket.
కొన్ని డైమెన్షన్స్ చిన్నగా ఉంటాయి. అండ్ మొన్నటి వికెట్ కాకుండా ఈ రోజు మరొక వికెట్ యూజ్ చేస్తున్నారు శ్రీనివాస్ జీ. ఆ, పక్క వికెట్ యూజ్ చేస్తున్నారు అంటే ఈక్వల్ గానే ఉంటాయి మీకు స్క్వేర్ లో. Okay. అండ్ అవుట్ ఫీల్డ్ మనం ఇంతకుముందు చర్చించినట్టుగా క్విక్కెస్ట్ అవుట్ ఫీల్డ్ ఇండియాలో. ఇలా బాల్ ఇట్లా దాటింది అంటే ఫీల్డర్స్ పక్క నుంచి వెళ్ళిపోయింది అంటే బౌండ్ లైన్ దూసుకొని వెళ్ళిపోతుంది. సో అటువంటి అవుట్ ఫీల్డ్ ఉంటది. అండ్ 6 సిట్టింగ్ గ్రౌండ్ కూడా ఇది రియల్ గా చెప్పాలంటే. Yes, sir. ఎందుకంటే బ్యాట్ పైన చక్కగా వస్తుంది బాల్, బ్యూటిఫుల్ కండిషన్స్ ఉంటాయి. అండ్ మొన్న ఆఫ్ కోర్స్ సెకండ్ టైం చేంజ్ చేస్తున్నప్పుడు కొంచెం బ్యాటింగ్ మరింత ఈజీగా అయిపోయింది. ఎందుకంటే బాల్ కేమ్ ఆన్ టు ద బ్యాట్ యాక్చువల్లీ క్విక్, చాలా స్ట్రోక్ మేకింగ్ ఈజీ అయిపోయింది. కొంచెం స్టార్టింగ్ లో కొంచెం స్ట్రగుల్ అయ్యారు. సో అటువంటి కండిషన్స్ ఉన్నట్లయితే మేబీ చేజింగ్ ప్రిఫర్ చేయొచ్చు. బట్ మీరు స్టార్టింగ్ లో బ్యాటింగ్ చేసా కానీ ఒక మంచి టోటల్ ఇఫ్ యూ కెన్ సెటప్ లైక్ 200+, ఎందుకంటే 200+ పాసిబుల్ కూడా. Okay. ఈ 2 టీమ్స్ కు నాకు అనిపిస్తుంది 200+ పాసిబుల్. ఎందుకంటున్నానంటే అటువంటి హిటర్స్ ఉన్నారు, చాలా బిగ్ హిటర్స్ ఉన్నారు టీమ్ లో. ఒకవేళ 200+ ఏ టీం అయినా కానీ స్టార్టింగ్ బ్యాటింగ్ చేసి సెటప్ చేసినట్లయితే ఈవెన్ దట్ టీమ్ కెన్ విన్ ఆల్సో. రైట్ సార్, ఇక మన మ్యాచ్ ఉంది సార్ 5th ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఏ విధంగా ఉండబోతుంది మెయిన్గా ఆ రోజు మాట్లాడుకుంది సార్. బట్ ఇక్కడ ఏంటంటే అంత అభిషేక్ శర్మని తిడుతున్నారు, వద్దు అంటున్నారు. రైట్, ఒకసారి ఫెయిల్ కావచ్చు, ఒక్కోసారి అతనే దుమ్ము లేపాడు, స్టేడియం మొత్తం 6లతో హోరెత్తిన సంఘటనలు కూడా మనం చూసాం సార్. తన మామూలు వాడు కూడా కాదు, అభిషేక్ శర్మ బ్యాటింగ్ అద్భుతం. కానీ సార్ T20 నెంబర్ 1 ర్యాంకును మాత్రం నిలబెట్టుకున్నాడు సార్. ఐసీసీ విడుదల చేసిన ఫార్మాట్లో, అదే పొట్టి ఫార్మాట్లో ఆటగాళ్ళ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 అతనే ఉన్నాడు సార్ అభిషేక్ శర్మ. బట్ ఫ్యాన్స్ నుంచి మాత్రం అతను కొంత ఇది ఉంది. ఏమైనా మార్పులు ఉండొచ్చు అనుకుంటున్నారు సార్ ఎల్లుండి జరిగే మ్యాచ్కి? ఐ థింక్ అభిషేక్ శర్మ అయితే డ్రాప్ చేయరు శ్రీనివాస్ జీ, టు బి వెరీ క్లియర్ అసలు యాక్చువల్లీ టు బి ఆనెస్ట్. లాస్ట్ మ్యాచ్లో 3 catches, కొంచెం ఫీల్డింగ్ కానీ బ్యాటింగ్ చూస్తున్నారు. మీరు అతను ఎందుకంటున్నానంటే ముంబైలో ఇంగ్లాండ్ అగేనెస్టే ఒక 4-5 months ఎగో ఇండియా 250 కొట్టినప్పుడు ఇంగ్లాండ్ 97 ఆల్అౌట్ చేయగలిగారు. అండ్ ఆ పర్టికులర్ మ్యాచ్ లో 135 స్కోర్ చేసినటువంటి ఘనత అతనికి దక్కింది. సో ముంబై కండిషన్స్ ఈ లవ్స్ యాక్చువల్లీ అభిషేక్ శర్మ. అండ్ ఈజ్ కీ. ఇప్పుడు ఫామ్ ఎప్పుడు కూడా మన అందరికీ తెలుసు సినిమాజీ, మనం ఎప్పుడు చర్చిస్తూనే ఉంటుంది, ఫామ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్. అండ్ ఈజ్ ఎ కీ ప్లేయర్, ఈజ్ ఎ మ్యాచ్ విన్నర్ కూడా. అండ్ ఒంటి చేతితోటి మ్యాచ్ గెలిపించిన సందర్భాలు ఉన్నాయి సార్. ఐ డోంట్ థింక్ విల్ బి డ్రాప్డ్ యాక్చువల్లీ. మేబీ ఫీలింగ్ లో మీరు అన్నట్టుగా కొంచెం క్యాచెస్ డ్రాప్ చేస్తున్నారు. అండ్ దట్ హ్యాపెండ్ ఇన్ ఏషియా కప్ లో అట్లాగే చూసాం, ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగింది. అండ్ ఆ తర్వాత అతను రన్స్ స్కోర్ చేసి విక్టరీస్ కూడా సాధించి పెట్టాడు. సో అతన్ని అయితే నేను ఏమనుకుంటాను మరొక ప్లేయర్ తోటి రిప్లేస్ అయితే చేయకపోవచ్చు. బట్ యా, ఫీల్డింగ్ లో మీరు అన్నట్టుగా కొంచెం మరింత జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఒక క్యాచ్ వరుణ్ చక్రవర్తి సార్ కంటిన్యూ చేస్తారా? వరుణ్ చక్రవర్తిని రేపు సెమీఫైనల్లో వరుణ్ విల్ బి దేర్. ఆఫ్ కోర్స్ వరుణ్ ఇస్ మ్యాచ్ విన్నర్. ఫస్ట్ వికెట్ అతనే తీసుకున్నాడు. అండ్ వరుణ్ ఆడిస్తారు. బట్ మీరు అన్నట్టుగా కుల్దీప్ యాదవ్ ఇక్కడ అడ్జస్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. కుల్దీప్ యాదవ్ అడ్జస్ట్ చేయాలి అంటే ముంబైలో కొంచెం పేసర్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి. అంటే పేసర్ కి ఎక్కువగా మీకు హెల్ప్ లభించు, కొంచెం బౌన్స్ కూడా ఉంటుంది. సో కుల్దీప్ ని మీరు అడ్జస్ట్ చేయాలంటే శివం దుబేని పక్కకు పెట్టాలి. ఐ డోంట్ థింక్ దే విల్ డూ దట్ యాక్చువల్లీ. సేమ్ టీమ్ తోటే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. అక్షర్ ఎలా అయినా ఉండాల్సిందే, హార్దిక్ ఉంటాడు మీకు. హర్షదీప్ ప్లేస్ లో మేబీ ఏదైనా ఆలోచిస్తారని కొంతమంది అంటున్నారు. కానీ మీకు బాల్ బాగా టర్న్ అవుతుంది, ఏదైనా స్పిన్నర్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయంటే దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ కుల్దీప్ యాదవ్. బట్ ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ ఎనీ చేంజెస్ శ్రీనివాస్ జీ. దే విల్ గో విత్ ద సేమ్ లెవెల్ అని నాకు అనిపిస్తుంది. రైట్, ఇంకా మన మాస్టర్ బ్లాస్టర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి సార్, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అర్జున్ టెండూల్కర్, నేను మెహందీ వేడుక చూస్తున్నాం, మీరు విజువల్ చూడొచ్చు, హ్యాపీగా ఉన్నాడు. మనం చాలా చిన్న వయసులోనే ఆఫ్ కోర్స్ కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం మన వైకే టీవీ తరఫున కూడా. వైకే టీవీ తరఫున అర్జున్ టెండూల్కర్ సార్ కంగ్రాట్ చేయాలి తప్పకుండా. అబ్సల్యూట్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ యా, నేను అనుకుంటాను సరైనటువంటి సమయంలోనే మ్యారేజ్ చేసుకున్నట్టుగా కనబడుతుంది అతను. ఏదో ఉంటది కారణం కావాల్సింది. అండ్ లెట్ us విష్ ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కొనసాగాలి. ఎట్లానైతే సచిన్ టెండూల్కర్ లైఫ్ కొనసాగిందో క్రికెట్ లో తన మ్యారేజ్ లో, అలాగే అతన్ని కూడా కొనసాగాలని మనం కోరుకుందాం. అఫ్ కోర్స్ సచిన్ లాగా క్రికెట్ లో అంత పేరు సంపాదించుకోలేకపోయినా కానీ ఈజ్ ఎ గుడ్ ఆల్రౌండర్ గా పేరు ఉంది అతనికి. అండ్ ఐపీఎల్ లో కూడా ఆడాడు, అండ్ ముంబైకి ఆడాడు. ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ. బట్ యా, తండ్రికి ఉన్నటువంటి టాలెంట్ ఆఫ్ కోర్స్ అంత లేదు అతనికి, డౌట్ లేదు. గవాస్కర్ విషయంలో కూడా మన క్రికెట్ గాడ్ సచిన్ అంటే మనకి క్రికెట్ గాడ్ కాబట్టి, క్రికెట్ గాడ్ కనుక డెఫినెట్లీ చాలా మంది ఈ రోజు వెళ్ళుంటారు సెలబ్రిటీస్ అందరు కూడా. అండ్ వి విష్ హిమ్ ఏ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి. అద్భుతంగా కొనసాగాలని చెప్పి మనం మన ఛానల్ తరఫున విషెస్ తెలియజేద్దాం ఫ్యామిలీ మొత్తానికి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సుధీర్ సార్. రైట్ సార్, రైట్. అది మరి కాసేపట్లో సెమీఫైనల్ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్, 5వ తేదీన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్.
ఫైనల్ ఇంకొక మ్యాచ్ అంటే టోటల్గా ఇంకా 3 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మూడో మ్యాచ్లో ఎవరిది T20 వరల్డ్ కప్ అని తేలబోతున్నది. మరి ఈ 2 సెమీఫైనల్స్ కూడా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్. ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరిగే మ్యాచ్ కానీ ఇవాళ న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా జరిగే మ్యాచ్ కూడా అగ్ర ప్లేయర్స్ అంటే మెయిన్ ప్లేయర్స్ అంతా టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు. చూద్దాం ఎవరు ఫైనల్కి చేరబోతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.